నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. అఖండ ఐశ్వర్యం వస్తున్నానా. గురుగారు, ఇప్పుడు చాలా మంది శవాన్ని చూసి వచ్చాక స్నానం చేయాలి, స్నానం చేసి ఇంట్లోకి వెళ్ళాలి అంటూ ఉంటారు కదా. మరి ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో చూసుకున్నట్లయితే ఇంట్లోనే వాష్రూమ్స్ ఉంటున్నాయి కదా, మరి ఎలా అంటారు మరి? ఒకటి ఇక్కడ శవము చూడగానే, అంటే శవం దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత చూడగానే కాదు, యాక్చువల్గా శవం చూడగానే స్నానం చేయాలి. అసలు నిజంగా చెప్పాలంటే శవం వార్త వినంగానే స్నానం చేయాలి. ఓకే. శవము ఒక చనిపోయాడని చెప్పగానే మన వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి మన వాడు చనిపోయాడు అనగానే తలంటి స్నానం చేయాలి. ఎక్కడ ఉన్నా సరే, ఎక్కడ కనిపి అమెరికాలో ఉన్నా సరే, లండన్ లో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే స్నానం చేయాలి, తలంటి స్నానం చేయాలి. ఎందుకంటే ఆయనతో రుణం తీరిపోద్ది, మనకి ఆ స్నానంతో రుణం తీరిపోతుంది. ఎక్కడో దగ్గర ఆయనతో టిఫిన్ చేసాము, కాఫీ తాగాము, ఏదైనా రుణం ఉంటుంది. రుణం ఉంటేనే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందిగా, రుణం లేకపోతే ఇన్ఫర్మేషన్ రాదుగా. కాబట్టి రుణం తీర్చుకోవడానికి వెంటనే తలంటి స్నానం చేయాలి. పాప ఆయనకి సద్గతి కావాలనేటువంటి మనస్సు సంకల్పంతో ఆయనకి మనం అయ్యో కృష్ణార్పణం అనుకొని స్నానం చేయాలి. శవం దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత స్నానం ఎందుకు అనేది రెండు రకాలు. ఒకటి సైంటిఫిక్ గా చెప్పడానికి ఒకటి ప్రయత్నం చేస్తాను నేను. రెండవది శాస్త్ర ప్రకారం చెప్తోంది. ఒక శవం చనిపోయిన తర్వాత 16 రకాల ప్రేతాత్మలు ఆయన చుట్టూ ఉంటాయి. ఆయన చుట్టూ ఉంటాయి ప్రేతాత్మలు. మనకు కనబడతాయా అంటే, నీ కర్మ కాలితే కనబడతాయి, మన కర్మ కాలిపోతే కనబడవు. అవి ఎలా కనబడతాయి? అందుకే చనిపోగానే ఇంటి ముందర ముగ్గు వేయద్దంటారు. అంటే మనం పెట్టేటువంటి ఏ పదార్థమైనా సరే అవి తినేస్తాయి. ఎవరు ఆ ప్రేతాత్మలు? ఎవరు అంటే, ఎక్కడైతే శవం ఉంటుందో అక్కడికే వస్తాయి. అవి అక్కడికే వస్తాయి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఎవరైనా సరే తర్పణాదులు కానీ పిండ ప్రదానాలు చేయకపోతే వాళ్ళు అలమటిస్తూ ఉంటారు. త్రిశంకు స్వర్గాల మధ్యలో ఉంటారు వాళ్ళు. బట్ ఇటు పైకి పోలేక కింది పోలేక నానా యాతనలు పడుతుంటారు. అటువంటి ప్రేతాత్మలన్నీ శవం చుట్టూ చుట్టుకొని ఉంటాయి. అక్కడ వెళ్ళినప్పుడు ఆ శవాలలో మనం కూడా చూస్తుంటాయి. అవి అరే వీడి ఇంట్లో అయినా పెడతాడేమో చూద్దాం, మనల్ని ఆవహించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తప్పకుండా ఇంటి బయటనే స్నానం చేయాలి. ఒకవేళ శవాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు నేరుగా మీరు శ్మశానానికి వెళ్ళినా పర్లేదు, లేదా మీరు ఏదైనా హోటల్కి వెళ్ళి హోటల్లో స్నానం చేసినా పర్లేదు. అంటే హోటల్ వాళ్ళకి అంటితే పర్లేదా అంటే, అక్కడ సముదాయం, అది సాముదాయకమైనటువంటి స్నాన గది. నేనేమంటానంటే, మీరు తప్పకుండా మీరు శవం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ శ్మశానానికి కూడా వెళ్ళండి. శ్మశానంలో మనకి బయట ఉంటాయి స్నానాల గదులన్నీ కూడా. అక్కడ మీరు ఆ బట్టల మీద స్నానం చేయాలి. ఆ బట్టల మీద స్నానం చేసేసి గట్టిగా పిండుకొని ఆ బట్టలు వేసుకొని ఆటోలోనో కార్లోనో ఇంటికి వచ్చేసేయాలి. ఇంటికి వచ్చిన తర్వాత వీలైతే మనకి ప్రతి ఒక్క ఇళ్ళ అపార్ట్మెంట్లో కింద వాచ్మెన్ రూమ్, ఒక మామూలు రూమ్ ఉంటుందిగా, ఖచ్చితంగా ఉంటుందిగా. లేదు అని మీరు ఇందాక ప్రశ్న అడిగారు, ఖచ్చితంగా వాచ్మెన్ రూమ్ కింద ఉంటుంది. వెళ్తున్నప్పుడే వాచ్మెన్ చెప్పండి, నేను వచ్చినప్పుడు స్నానం చేస్తాను, నువ్వు నీళ్లు పెట్టని చెప్పేస్తే వాచ్మెన్ ఏమంటాడు, సరే అయ్యా మీరు రండి అయ్యా అని చెప్తారు. వెళ్ళి ఆయన రూమ్ లో స్నానం చేయొచ్చు. అంటే వాచ్మెన్కి ఎఫెక్ట్ పడదా? వాచ్మెన్ రూమ్ బయటనే ఉంటుంది బాత్రూమ్. కాబట్టి ఖచ్చితంగా వాచ్మెన్ ఆయన ఉండే రూమ్ చిన్నది కాబట్టి బయటనే వాష్రూమ్ కడతారు. కాబట్టి లోపల ఉంటే తప్పకుండా నీ ఇంటికి వచ్చేయాల్సిందే. అప్పుడు నువ్వు పోయి నువ్వు వాచ్మెన్ కి అంట కట్టొద్దాన్ని. కాబట్టి శుభ్రంగా స్నానం చేయాలి. లేదు వీలైంది ఇంటికి వచ్చినప్పుడు కూడా అక్కడే బయట ఏదైనా బయట వాచ్మెన్ దగ్గర నీళ్లు పోయి ఉంటుంది కదా, అక్కడే ఒక బకెట్ నీళ్లు మీద పోసుకొని హాయిగా బెట్టు పిండుకొని పైకి వెళ్ళండి. మీ వాడిని మీ పిల్లల్ని ఎవరినో ఒక టవల్ తెచ్చిమని చెప్పండి. మనీలే కదా, శుభ్రంగా ఒక ప్యాంట్ షర్ట్ తెమ్మని చెప్పండి, లేదా లుంగి లాంటి తెమ్మని చెప్పండి. శుభ్రంగా తుడుచుకోండి, నెదుట్టుకోండి, మీరు హాయిగా పైకి వెళ్ళిపోండి. అంటే ఉపాయం ఉంటే అపాయాన్ని తప్పించుకోవచ్చు. లేదు అనుకుంటే నీ కర్మ, దాన్ని ఎవడేం చేయలేడు. అక్కడ వేరే మతాల వాళ్ళు ఉంటారండి, వాళ్ళు స్నానం చేస్తే ఏంటి నువ్వు షోకేజ్ చేస్తున్నావు, ఇక్కడ నువ్వు ఎక్స్పోజ్ చేస్తున్నావు, నువ్వు ఏంటని చెప్పేసి అడిగే వాళ్ళు ఉంటారు అనుకుంటే దానికే. కానీ ఇవాళ రేపు ఈ కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీలో తప్పకుండా కింద బాత్రూమ్ వాష్రూమ్లు ఉన్నాయి. వాచ్మెన్లకు కానీ ఇతర సెక్యూరిటీ గార్డులకి వాష్రూమ్ కంపల్సరీ ఉంటాయి కాబట్టి ఆ ఇబ్బంది లేదు. సరే చిన్న చిన్న అపార్ట్మెంట్ లేనప్పుడు తప్పకుండా ఇటువంటి సర్దుబాటు చేసుకునే ప్రయత్నమే చేయాలి. తప్పకుండా నువ్వు శ్మశానంలోనే మొత్తం స్నానం చేస్తే కూడా దోషం పోతుంది. వచ్చిన తర్వాత నేరుగా ఇంట్లోకి వెళ్ళి మీరు కామన్ బాత్రూంలో స్నానం చేసి ఆ బట్టలు పిండేసుకుంటే తప్పకుండా అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించండి. ఇక సైంటిఫిక్ గా ఏమిటి అంటే, ఒక శవం చనిపోయిన తర్వాత కనీసం మనం ఒక 12 గంటల దాకానే మనం దహనం చేయలేం. 12 hours పడుతుంది. కానీ బంధువులు రావాలి, అందరు రావాలి, పంతులు గారు రావాలి, దానికి కార్యక్రమం చేయాలి. చేస్తున్నప్పుడల్లా కూడా దాంట్లో ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఉత్పన్నం అవుతూ ఉంటుంది కదా, నెగిటివ్ ఎనర్జీ ఉత్పన్నం అవుతుంది కదా. అది శవాన్ని ముట్టుకున్నప్పుడు చేసినప్పుడు ఆయనకు ఉండేటువంటి బ్యాక్టీరియా మనకు అంటుతుంది కదా. ఆ బ్యాక్టీరియా దగ్గో, జ్వరమో, జలుబో, అయితే చనిపోయిన వాళ్ళకి కంపల్సరీగా మలమూత్ర విసర్జన చేస్తారు వాళ్ళు. అదంతా కూడా పట్టుకుంటాం మనం, పట్టుకోవాల్సింది కదా. ఇంత స్నానం చేయించినా మనకి అది అంటుకుంటుంది కదా, అంటే మనకి ఆ బ్యాక్టీరియా మనకు అంటుకుంటుంది కదా, దానివల్ల అంటురోగాలు వస్తాయి. కాబట్టి అటువంటి అంటురోగాలు కలిగించడానికి శ్మశాన దేవస్థానం ఇంటికి వచ్చాక శుభ్రంగా స్నానం చేస్తే మనకి రోగం కూడా రాకుండా ఉంటుంది. ఈ రకమైనటువంటి ఒకటి ప్రేతాత్మలని మనం తప్పించుకునేటువంటి స్నానం ఒకటి, స్నానం చేస్తే దగ్గర రావు కాబట్టి అదొకటి. మనము బ్యాక్టీరియా రాకుండా ఇటువంటి ఇతరుల నుంచి సంక్రమించే రోగాలు రాకుండా మనం చేసేటువంటి స్నానం వల్ల మనకి ప్రశాంతం ఉంటుంది. ఇది ఏ మతం అయినా చేయాల్సిందే, హిందువులే చేయాలా, ముస్లిం చేయాలా, క్రిస్టియన్ చేయాలా ఉండదు. ఏ మతం అయినా సరే ఇవి తప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తికి ప్రేతాత్మను చుట్టుకొని ఉంటాయి.
ఓకే. వాడికి ప్రేతాత్మలకి పైన వాడు తెలియదు, ఈయన క్రిస్టియనా ముస్లిం వాడు తెలియదు. ఓకే. వాడు మనిషి వచ్చాడు, వాడికి అంటుకుంటాయి అవి. ఓకే. కాబట్టి ఒక్కొక్క మతంలో ఒక్కొక్క రకమైనటువంటి శవదహనాన్ని, శవంని ఖననం చేయడం లాంటివి ఎక్కువగా ఉంటాయి. అలా చేయడం వల్ల స్నానం చేస్తేనే మనకి ప్రశాంతత ఉంటుంది, లేదా రోగాలు రాకుండా ఉంటాయి, లేదా అనేక రోగాలు వచ్చేసి మళ్ళీ మన ఇంట్లో శవం లేస్తుంటే అర్థం ఇదే. అంటు రోగము, భయము, ప్రేతాత్మలు పట్టుకోవడం వల్ల ఇంట్లో దరిద్రం సంభవించడము, పిల్లలకి చికాకులు ఇవ్వడము, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కారణం చేతనే ఆడవాళ్ళని శ్మశానం రానివ్వరు. శ్మశానానికి వచ్చి మళ్ళీ వాళ్ళ స్నానం ఎక్కడ చేస్తారు, అయినా కొంతమంది స్నానానికి వెళ్తారు, వెళ్ళి స్నానం చేస్తారు కొంత ఆడవాళ్ళు కూడా. కానీ ఆ పడిబిడ్డతోనే వస్తారు, పచ్చిబట్టలతోనే ఇంటికి వచ్చేస్తారు వాళ్ళు, గట్టిగా పిండుకొని పచ్చిబట్టలతో ఇంటికి వచ్చి మళ్ళీ స్నానం చేస్తారు వాళ్ళు. కాబట్టి ఇట్లా మనకి 2 రకాల ప్రమాదాల నుంచి బయటపడడానికి శవాన్ని చూసిన వెంటనే, శవాన్ని ముట్టుకున్నా కానీ, శ్మశానానికి వెళ్ళినా కానీ తప్పక స్నానం చేస్తే మనకి ప్రశాంతత. 3వది ముఖ్యమైనది, రుణానుబంధం తొలగిపోతుంది. అంటే వాడిని చూసి వాడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని, ఆవిడకి కానీ ఆయనకు కానీ నమస్కారం చేసుకొని, ఆయన సద్గతులు పొందాలి నీకు, అంటే మంచి స్వర్గప్రాప్తి పొందాలని కోరి నమస్కారం చేసుకొని వస్తే, ఆ నమస్కారం చేసుకొని శవం కాలిన తర్వాత, అంటే కపాల మోక్షం అంటారు దాన్ని, తల పగిలిపోతే కపాల మోక్షం అవుతుంది. ఆ కపాల మోక్షం అయిన తర్వాత అప్పుడు స్నానం చేయాలి అందరం మనం. అంటే అక్కడ మన రుణం తీరిపోతుంది అనే విషయం. ఎవరికి ఉంటుంది మిగతా రుణాలు? ఆ ఇంట్లో ఉన్నటువంటి ఎవరికైతే చనిపోయిన వాళ్ళ పిల్లలకు మాత్రం రుణం 12 రోజుల వరకు ఉంటుంది. వాళ్ళు మాత్రం దీక్షలో ఉంటారు, మిగతా వాళ్ళ దీక్ష అయిపోతుంది. కాబట్టి మనం స్నానం తప్పకుండా చేస్తే రుణం కూడా తిరుగుతుంది. ఇలా 3 రకాల విషయాలున్నాయి కాబట్టి మనం తప్పకుండా శ్మశానికి వెళ్ళినా, శవాన్ని ముట్టుకున్నా స్నానం చేయాలని చెప్పబడింది. గురుగారు, మీరు ఇందాక చెప్పారు కదా, ఫోన్ లో విన్నా సరే మనం స్నానం చేయాలి అని. సో కొంతమందికి చనిపోయిన ఎన్నో రోజులకు తెలుస్తుంది కదా, ఎప్పుడు తెలిసినా సరే స్నానం చేయాలి. అప్పుడైనా అరే 2 నెలల క్రితం చనిపోయాడు వాడు అని ఫోన్ వస్తుంది, అమెరికాలో ఉన్నా అందలేదు, లేదా రష్యాలో అందలేదు, మనకి వెంటనే తెలిసినప్పుడు 2 నెలల తర్వాత తెలిసిన అనుకోండి, అరే ఎప్పుడు చనిపోయాడు రా అనగానే శుభ్రం ఫోన్ పెట్టి శుభ్రంగా తలంటి స్నానం చేయాలి. ఎప్పుడు తెలిసినా సరే, సంవత్సరంలో ఎప్పుడు తెలిసినా స్నానం చేయాల్సిందే. ఓకే. అంటే గురుగారు మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఏ మతంలో అయినా సరే చనిపోయిన తర్వాత శవం దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత స్నానం చేయాలి ఎవరైనా సరే. మరి ముస్లిమ్స్ లో అలా కాకుండా స్నానం చేసే వాళ్ళు వెళ్తారు కదా. అదే అంటారు నేను, ఒక్కొక్క రకమైనటువంటిది. ఇది ఇప్పుడు చెప్పిన సైంటిఫిక్ గా మీకు అర్థమై ఉంటుంది. ఏ శవమైనా సరే, ముస్లిం శవమా క్రిస్టియన్ శవం, ఏ శవమైనా సరే మట్టుకున్నప్పుడు దాంట్లో బ్యాక్టీరియా ఉత్పన్నం అవుతుంది. ఎవరి శవ కారణం చేసినా, దహనం చేసినా ఇట్ విల్ టేక్ 12 hours, 13 hours, 15 hours, 2 days పడుతుంది. ఒకళ్ళకి 1 day పడుతుంది. 1 day వరకు ఆ బాడీలో అనేక రకాల సూక్ష్మక్రిములు బయటకు వచ్చేస్తాయి. ముఖ్యంగా వచ్చేది ముక్కులో నుంచి, నవరంధ్రాల నుంచి వస్తుంది, ముక్కులోంచి ఎక్కువగా వస్తుంది. నోరు తెరుచుకొని ఉంటే నోట్లోంచి కూడా వస్తుంది. కాబట్టి ఆ బ్యాక్టీరియా అనేది, ఇప్పుడు మనకి కరోనా ఎలా వచ్చింది, దూరంగా డిస్టెన్స్ ఎందుకు మెయింటైన్ చేయమన్నారు అంటే వ్యాప్తి చెందుతుంది, ఇక్కడ క్రిమికీడ వ్యాప్తి చెందుతుంది కాబట్టి. కాబట్టి అది ముస్లిమా క్రిస్టియన్ కాదు, తర్వాత చేసినవి వాళ్ళ మతంలో ఎందుకనేది మనకు తెలియదు. కాబట్టి ముస్లిం మతంలో మనం అడగడానికి అవకాశం లేదు, అంటే వాళ్ళకి కూడా మనకు తెలియదు. వాళ్ళ స్థానం శుభ్రంగా వెళ్తున్నా అంటున్నారు, ఇక్కడ కూడా శుభ్రంగానే వెళ్తారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా శుభ్రంగా స్నానాలు చేసి, విభూతులు పెట్టుకొని, గంధాలు పెట్టుకొని, శవానికి కూడా స్నానం చేయించి, కొత్త వస్త్రాలు వేసి, పులదండ వేసి, ధూపము, దీపము, అగరబత్తి వేసి, హోమం చేసి అప్పుడు వెళ్తారు వీళ్ళు ఇక్కడి నుంచి. వీళ్ళు ఇంకా శుద్ధిగా వెళ్తారు. వీళ్ళు అక్కడ వాళ్ళు స్నానం చేసి వాళ్ళు శుద్ధిగా వెళ్తారు. ఎవరు వెళ్ళినా సరే తర్వాత స్నానం చేసే ప్రక్రియ మీకు చెప్పాను, రుణం తీరిపోవడానికి ఒక ప్రక్రియ ఉంది. మరి వాళ్ళ దాంట్లో ఎలా రుణం తీరుతుందో మనకు తెలియదు, అంటే వాళ్ళ మతానుసారంగా మనకు తెలియదు. కాబట్టి శవాన్ని ఖననం అయిన తర్వాతనే స్నానం చేయాలి, అప్పుడే బంధం విడిపోతుంది. బంధం విడిపోదు కదా. ఈ ప్రేత బంధము, అంటే ఈ శవాన్ని కూడా ప్రేత అంటారు, ప్రేత రూపంలో ఉంటాడు ఆయన. అంటే 12 రోజుల వరకు ఆయన అక్కడే తిరుగుతూ ఉంటాడు. మన ఇంటికి, ఆ ఇంటికి, ఎవరి మీద ఆయనకి ఇష్టం ఉందో, ఆమెకి ఇష్టం ఉందో వాళ్ళు తిరుగుతూ ఉంటారు వాళ్ళు. కాబట్టి మన కర్మకాండాలు చేయాలి, 12 రోజుల కర్మకాండాలు చేయాలి. చేయడం వల్లనే, పిండ ప్రదానాలు చేయడం వల్లనే, నూనె పెట్టడం వల్లనే తృప్తి పొంది ఆ తర్వాత వాళ్ళ ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తారు, స్వర్గలోకానికి ప్రయాణం స్టార్ట్ చేస్తారు. అందుకే ప్రతి మాసికం కూడా పిండాలు, తర్పణాలు పెట్టి అందరిని పిలిచి భోజనం పెట్టాలి. సంవత్సరం విముఖం తర్వాత వాళ్ళకి శ్రాద్ధ కర్మలు చేసి అప్పుడు సపిండీకరణ అంటారు, అంటే పెద్దలతో కలిపేస్తారు. అప్పటి నుంచి వాళ్ళ సంవత్సరం ఒక రోజే మనం వాళ్ళకి అన్నం పెడతాం, అది పిండ ప్రదానం చేస్తాం. కాబట్టి ఎవరైనా సరే శవ దహనం కరణం తర్వాత స్నానం చేయాల్సిందే. అలా చేస్తేనే బంధం విడిపోతుంది, లేదా బంధం అట్లాగే ఉంటుంది. గురుగారు, ఇందాక మీరు చెప్పారు కదా, ఒక శవం ఉంది అంటే ముగ్గు కూడా వేయరు అని. కొంతమంది వంట చేయరు, స్టవ్ ముట్టించరు, వీటన్నిటికీ సంబంధం ఉంటుంది? తప్పకుండా ఉంటుంది. అంటే చెప్పా కదా, ప్రేత అనేది ఎవరింట్లో అక్కడ ఏం కనబడితే తినడానికి వచ్చేస్తుంది. కాబట్టి ఊళ్ళల్లో మీకు బాగా గుర్తుపెట్టుకోండి, ఊళ్ళల్లో ఒక శవం కనుక, అంటే ఒక మరణం జరిగితే మాత్రం స్టవ్ వెలిగించారు ఎవరు, పిల్లలు కూడా ఎవరు, కానీ పాలు తాపిస్తారు పిల్లలకి. పాలు కాబట్టి వెనకకి పోయి పాలు కాబట్టి పిల్లలు తాపిస్తారు. కాబట్టి పిల్లల మీద ప్రేతాత్మ ప్రభావం ఉండదు కాబట్టి వాళ్ళు ఎవరు కూడా పోయి ముట్టియారు. ఆ ఊళ్ళో మొత్తం శవం వెళ్ళిపోయేంత వరకు ముట్టియారు వాళ్ళు. ఎందుకంటే అరే మనోడేరా, మనోడు చనిపోయాడు, అక్కడ మాల, మాదిగా, బ్రాహ్మణం చూడరు వాళ్ళు. అరే మనోడు రా, మన ఇంటి, మన గ్రామంలో రా చనిపోయాడు అని చెప్పి అందరూ అక్కడే ఉంటారు.
అవును. అక్కడే ఉండి అక్కడే శవం పోయేంత వరకు ఏడుస్తూ బాధపడుతూ ఓదారుస్తుంటారు కాబట్టి ఎవరు కూడా స్టవ్ ముట్టించేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఊళ్ళలో చేయరు. ఇక పట్టణాల్లో ఎదురుగా శవం ఉంటే ఇక్కడ శుభ్రంగా చికెన్ మటన్ తినేటువంటి స్థాయికి దిగజారిపోయాం మనం. అవును. అంటే ఒక్కొక్కరికి లేకుండా పోయింది. అంటే ఒక బంధము, ఒక ప్రేమ, ఆప్యాయత, కనికరము అవి లేకుండా పోయినాయి. అదే మనకి పట్టణాల్లో పెరుగుతున్నటువంటి బీభత్సమైనటువంటి దౌర్భాగ్య స్థితి ఇదే. ఒకరి మీద ఒకరికి ప్రేమలు వాత్సల్యం లేకపోవడం. కానీ గ్రామాలు ఇప్పటికి ఉంది, అది పాటిస్తున్నారు వాళ్ళు. అందుకే ముగ్గు వేయరు. ముగ్గు వేసిందంటే అక్కడ అన్నం వండితే ఆ ప్రేత అన్నం దగ్గరికి వచ్చేస్తుంది, అన్నాన్ని అది స్వీకరిస్తుంది. ముగ్గు వేస్తే కూడా ముగ్గు మీద ఆ ముగ్గు తినేస్తుంది. ముగ్గు అంటే ఇప్పుడైతే రాయి ముగ్గు కాదు, బియ్యపిడితో ముగ్గేసేవాళ్ళు. అందుకే బియ్యపిడి ముగ్గేస్తేనే ఆ ప్రేతలు వస్తాయి. రాయి ముగ్గేసుకోవచ్చా? రాయి ముగ్గే వేయకూడదు, దరిద్రం అది. రాయి ముగ్గేస్తే దరిద్రం ఇంటికి. రాయి ముగ్గు వేయకూడదు అసలు. రాయి పిండితో మనం వేయదు, రాయి అంటే స్టోన్, అది వేయకూడదు. మనం ఖచ్చితంగా బియ్య పిండితో ముగ్గు వేయాలి. ఆర్టిఫిషియల్ పనికిరాదు. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు గుమ్మాలు కడిగి అప్పుడు ఆ 12 రోజులు వేరు ఇంట్లో. ఆ 12 రోజులు వేరు. ప్రేత 12 రోజులు కర్మకాండ వేసేంత వరకు ఇంట్లో ముగ్గేరిగా. వీధిలో వాళ్ళు వేసుకుంటారు, వాళ్ళ నీళ్ళు వేసుకోవచ్చు, ఈ ఇంట్లో వేయకూడదు. శుభం. శ్రేయశ్వరి ప్రాప్తిరస్తు. నమస్కారం.